కార్పొరేటర్లు లచ్చిరెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, జగన్ గారు, రఘు గారు, మా శంకర్ గారు, తర్వాత భూపాలరెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, మీ అందరికీ నమస్కారం. బరాబరే మాట్లాడు. నల్లమలకం నోరు ఎక్కువ ఉంటుంది, మహమనాలకేమో సేవ చేసే తత్వం ఉంటుంది, రంగారెడ్డిలకేమో ఆ నిజాం కింద ఉండి ఉండి ఆ ఓపిక సహనం అది అట్లే ఉంటుంది. అందుకే కొట్లాడగల ముందారు ఉంటాడు, నల్లగొండ మీద ఉంటాడు, గుర్తుపెట్టుకో. అంటే ఏం అనుమానం లేదు. ఎంత అన్యాయం అంటే ఇక్కడనే మీరు ఇక్కడ సమస్య వచ్చినప్పుడు వెళ్ళిపెడతారు తప్ప సమస్య సృష్టించడం పట్ల అవగాహన ఉండాలి. లేకపోతే ఆగమైపోతామంటే చక్రవర్తి అంతకంటే కూడా కాదు. మన ఓట్లకు పుట్టింది ఆ ఎమ్మెల్యే పదవి. ఆ ఎమ్మెల్యే పదవులతో వచ్చింది ముఖ్యమంత్రి పదవి. మన ఓట్లకే పుడుతుంది ఆ ఎంపీ పదవి. ఆ ఎంపీల ఓట్లతో వస్తుంది ప్రధానమంత్రి పదవి. అంటే వీళ్ళకి ఆమెస్తానో నానిస్తానో అది కొడుకుడిగా వచ్చింది కాదు. ప్రజలు ఆత్మను ఆవిష్కరించి రాజ్యాంగబద్ధంగా కట్టబెట్టబడే పదవి అది. వాళ్ళు పాలకులు అన్నారు కానీ మనకు సేవకులు అంటారు. సేవకులు వాళ్ళు సేవ చేసే వాళ్ళే. అందుకని మీరు చూసి కావచ్చు. మధ్య మోడీ గారు ఎన్నాడు నేను పాలకుని నేను ఇస్తున్నాను పెట్టుకోవాలని గుర్తుపెట్టుకోండి. 2 ఉదంతాలు మీకు గుర్తు చేస్తా. కరోనా అప్పుడు సఫాయి కార్మికులు, మున్సిపల్ కార్మికులు చేసిన సేవకు ముగ్ధుడైన మోడీ శానిటేషన్ వర్కర్లుగా తమ ప్రాణాన్ని పనగబెట్టి కొడుకు చేయలే సేవ, తండ్రికి భర్తకు భార్య చేయలే సేవ కన్నా శానిటేషన్ వర్కర్ చేసిన కరోనా వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళు గడిగి, సఫాయి కార్మికుల కాళ్ళు గడిగి, దవాఖానల్లో సేవలు అందించిన కాళ్ళు కడిగి వీళ్ళ వల్లనే దేశం బతికిందని చెప్పి సంకేతాన్ని ఇచ్చిండు మోడీ గారు, గుర్తుపెట్టుకో. చేస్తాము మనం. సర్పంచ్ కూడా చేయడు, ప్రధానమంత్రి కూడా చేసి. అంటే అర్థమేంటంటే ఇక్కడ ఒక మెసేజ్ ఇచ్చాడు, ప్రజలారా మీరు మొట్టమొదటిగా చల్లగా చూసుకోవాల్సింది ఇంకో గివీళ్ళని వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. వాళ్ళు చిన్నవాళ్ళే కావచ్చు కానీ పనిలో పెద్దవాళ్ళు. వాళ్ళ జీవితాలను పనంగా పెట్టి వాళ్ళు మన జీవితాలు కాబట్టి త్యాగదారులు అని చెప్పాడు మోడీ గారు. ఇక్కడ ఎవడు మనం బాధ్యత కొనుక్కుండే కాదు, బాధ్యత పని తీసుకున్నాం. లేఅవుట్ జరిగింది, తీసుకున్నాం, కట్టుకున్నాం. మొన్న ఎంత గుర్రలేక బాధ అనిపిస్తుంది, ఇంత బాధ మామూలు బాధ అనిపిస్తుంది. మేము మునుగోడు కొట్లాడతాం. ఎవరిని నొక్కాలని ప్రయత్నం చేసిండు? కొట్లాడేటోళ్ళు నొక్కాలని, గొంతు నొక్కాలని, చైతన్యాన్ని గుడికి తీసుకాలని, మాలాంటి వాళ్ళని కథం పట్టియాలి కదా. మేమేం తప్పు చేసాము చెప్పండి. మేము ప్రశ్నించండి లేదమ్మా. మాకోసం మేము ప్రశ్నించలేదు. మాకు ఒక 10 ఎకరాల భూమి అని ప్రశ్నించలే, మాకు ఇతర పెద్ద మంత్రి పదవి అని ప్రశ్నించలే, మాకు నీవు సంపాదించుకున్న వాట అడగలే. మేము అడిగింది రాజరికం నడవదు. కుటుంబం కోసం తెలంగాణ రాలేదు, నువ్వు బాగుపడని తెలంగాణ రాలేదు, తెలంగాణ ప్రజలు బాగుపడే తెలంగాణ వచ్చిందని చెప్పాడు. అన్నిటి యావత్ తెలంగాణ జాతి ఎన్ని ఉద్యమాలు చేసిందో అవి ఎన్ని గంటలు చెప్పినా పోదు. గట్లొచ్చిన తెలంగాణలో నా ఇందిరా పార్క్ ధర్నా చౌకులు బంద్ పెట్టించి
అశ్వత్థామరెడ్డిని డిస్మిస్ చేయి, రిజైన్ చేయించి సంఘాలే ఆర్టీసీ మునడానికి కారణమని చెప్పి సంఘాన్ని రద్దు చేయించి నా రాజ్యంలో ధర్నాలకు పోరాటాలకు ఆస్కారం లేదు, ఇచ్చేవారు నేను, పుచ్చుకునే వాళ్ళు మీరని చెప్పి దబాయించినప్పుడు నేను మాట్లాడినా మంత్రిగా ఉండి మాట్లాడినా. మంత్రి అంటున్నాడు ఎప్పుడు ముఖ్యమంత్రి గారి విశ్వాసం ఉన్నంత వరకే మంత్రి ఉండాలి. ఒక్క నిమిషం కనుక ముఖ్యమంత్రి గారి విశ్వాసం లేకపోతే తీసి పడతాడు. అప్పుడు మేము అడిగినాము, అరే సంఘాలు ఇవాళ పుట్టలే, ఎప్పుడో చికాగో నగరంలో ఆనాటి కార్మికులు 12 గంటల 14 గంటల శ్రమ విధానానికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా కొట్లాడితే, తూటాలు పెరిగితే, రక్తం చిందిన రక్తంలో తెలిసిన జెండా అది కొట్లాడ అక్కడ పుట్టింది. ఇవాళ ఏ పార్టీ అనేది పక్కన పెట్టింది. ఈయనకి ఇప్పుడు వచ్చి సంఘాలు ఉండద్దు, చైతన్యం ఉండద్దు, ధర్నా చౌకులు ఉండద్దు, ఇచ్చేటోడు నేను, పుచ్చుకునే వాళ్ళు వీరు అని చెప్పి గంజిలికలకి తీసేస్తుంటే నేనన్నా, సంఘం ఇవాళ పుట్టలేదయ్యా, సంఘం ఆనాడే పుట్టింది, సంఘం ఇవాళ ఉంటుంది, సంఘం రేపు కూడా ఉంటుందని చెప్పి మాట్లాడింది నేను. మాట్లాడితే అట్లనే ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి. రాజీనామా చేసి ముఖం మీద రాజీనామా కొట్టి మేము వచ్చినాం. ఎందుకోసం వచ్చినాం? నీ అహంకారాన్ని ప్రజలు అంగీకరిస్తలేరు కేసీఆర్ గారు, నీ అహంకారాన్ని ప్రజలు అంగీకరిస్తారు కేసీఆర్. మెసేజ్ పంపాలి. మాకు ఎమ్మెల్యే ఉండే మాకు లేదా, కొత్తగా వచ్చేది ఉండదు. పోనీ ఈ ఎమ్మెల్యే కొత్తగా వచ్చిన మళ్ళీ మాకు క్రీడమ్ వస్తుందా? కానీ ఇక్కడ ఇష్యూ ఏంటిది? కేసీఆర్ నియంతృత్వానికి, కేసీఆర్ దోపిడికి ప్రజలు విసిగిపోయి ప్రజలు అంగీకరిస్తారు. మెసేజ్ ఇచ్చే ఎన్నిక మునుగోడు ఎన్నిక. ఎన్నికలప్పుడు వచ్చి నీకు నీకు జీవోలు ఇచ్చింది పిల్లలు గొర్రెలక అంగీకరిస్తే ఒప్పుకుంటాం. ఏమైపోయింది? ఇప్పుడు పేన మీద పొలబడడానికి గుర్తుపెట్టుకో. బాధ్యతతో కొనుక్కునే దానికి ఇవాళ కేసీఆర్ బొమ్మ పెట్టి నీకు ఒక సర్టిఫికేట్ ఇచ్చింది అంటే మీరు ఎన్నడికి అమ్ముకోలేరు దాన్ని. అంటే బిచ్చబడకూడదు. ఆ పేదలకి తెలుసు 60 గజాల భూమి 20 గజాల గంటలు అయిపోయింది. దీన్ని ఎవరు మార్చాలి? మరి కొట్టాడం అంటే మీరు మంచిగా టైంకు కొట్టాడకపోతుంది. మీరు కనుక అలర్ట్గా ఉండి ఎవడు మావాడు ఎవడు మందుడు, ఎందుకు ఈ మాట ఇస్తున్నాడు, ఎందుకు ఈ హామీ ఇస్తున్నటువంటి సోయి లేకపోతే ఇప్పుడు ఎందుకు పుట్టింది ఆయనకు అప్పుడే ప్రేమ? గిన్ని సంవత్సరాల కాలంలో స్పందించని ఏ ముఖ్యమంత్రికి మునుగోడు ఎన్నికలకు స్పందించాలిగా నేను చూస్తున్నాను. మా రంగాన్ని ఎప్పుడు మొత్తుకుంటాడు. 39% పోలైంది, 40% పోలైంది, 50% పోలైంది. అసలు బంజారా బయటికి వెళ్తలేదు. అంటే చరిత్ర రాసేవాళ్ళు ఎవరు? మరి ఎవరు రాయాలి చరిత్ర? ఎవరు రెక్టిఫై చేయాలి? సమాజం పట్ల సునిశ్చిత పరిశీలన చేసిన వాళ్ళు, సైంటిఫిక్ దృక్పథం ఉన్నవాళ్ళు, వాళ్ళు 5 ఏళ్ల కోసం జరిగిన ఎన్నికల్లో వాళ్ళు నిర్దేశించకపోతే మరి ఎవరు నిర్దేశించాలి? వాటి బస్సులలో ఉన్న వాళ్ళు ఉండి 150 చచ్చిపోయిన చెప్పి టక్క వచ్చి ఓట్లేసి చోళ్ళు చేతులు పెడతా అంటే నడుస్తుందా చెప్పండి? ఎవరు ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని చేయాలి తప్పకుండా. అది చేయకపోతే కష్టమైంది. ఇది ప్రజాస్వామ్యం. మనం ఏమైనా చేయి జారిపోయిందని తిట్టుకుంటున్నామే తప్ప చేయి జారిపోకుండా చేసే పని అయితే చేయాలి కదా. అది కనీస కర్తవ్యం కదా. రోడ్లు గతుకులు ఉన్నాయి, నల్ల నీళ్ళు వస్తలేవు, వాడు ఓటేసేవాడు భూ కబ్జాలు పెడతాడు, వాడు మొత్తం దౌర్జన్యం చేస్తాడు, వాడు చేస్తాడు కదా. మీరు ఎవరు ఎన్నుకుంటారు? మీకు వాడికి ప్రజల పట్ల ఒక దృక్పథం కలిగి, ఒక మంచి భావన కలిగి, నేను ఒక పొలిటికల్ లీడర్గా ప్రజలకు నాయకత్వం వహించాలి, ప్రజల సమస్య పరిష్కరించాలని తపన కోటైతే ఇవి రావు. వాడు వస్తాడు, మంచిగా 100 కోట్లు ఖర్చు పెట్టామంటే మళ్ళీ 100 కోట్లు సంపాదించుకోవట్టే, ఇంకో మళ్ళీ 100 కోట్లు మళ్ళీ రేపు ఎన్నికలు మనం తయారు కావట్టే. మరి చేయకపోతే ఏం చేస్తారు? ఎందుకంటే దయచేసి నేను అంటున్నా, మన చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని మనం వాడకుండా మన ఇతరులను నిందిస్తే మంచిది కాదు. సరే, మేము ఇప్పటిదాకా మాట్లాడినప్పుడు అంతా చెప్తుంటే, కరోనాలో పనిచేసినప్పుడు మేము ఉపభాష
వాళ్ళకు నేనేమంటున్నాను అంటే ఇవాళ మళ్ళీ మన ముఖ్యమంత్రి చూస్తున్నాం. మేము మాకేం వీక్షలు కాదు ముఖ్యమంత్రి అనేది. కాకపోతే మీట్ల మీద ముఖ్యమంత్రి అంటే ఎన్నడూ ప్రజల కోసం కష్టపడడు కాదు, ఓ తెలంగాణ కోసం కష్టపడడు కాదు, ఓ దృక్పథం ఉన్నాడు కాదు, పోనీ అనుభవం ఉన్నాడు కూడా కాదు. ఆ సోషల్ మీడియాలో లేకపోతే ఆ మాటలో ఈ మాటలో ఫోటోకో మాట మాట్లాడి అయితే కావచ్చు. ఎన్ని మాటలు ఇచ్చాడు. ఇట్లా 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 ఓటేసి ఇట్లా ప్రమాణ స్వీకారం చేయాలి. అన్ని 2,500 రూపాయలు మహిళలకు, 2 లక్షల రూపాయలు రైతులకు ఒక్కటిచ్చిండా? నాకు తెలిసి అవన్నీ అమలు చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా చిప్ప చేతికి ఇచ్చిందని చెప్పి వాళ్ళే వైట్ పేపర్ పెట్టిండు. కానీ వాళ్ళే 2 లక్షల రూపాయలు 2 లక్షల కోట్ల హామీలు ఇచ్చి నమ్మిన. ఇప్పటికి బస్సులలో పోతే నా 6 గ్యారెంటీ అమలు కావాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఓ నిజంగా ఇస్తున్నామని గోడ లెక్క ఇస్తాడే రేవంత్ రెడ్డి. అవుతుందా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇది ఎవరు చెప్పాలి? ఈటల అంటోడు మైకలో చెప్పి ఏ కనపడితే అవుతుందా? చెప్పాల్సింది నీ ఇంట్లో పని చేస్తున్నప్పుడు, నీ ఇంట్లో అంటుతో పడడానికి వస్తున్నప్పుడు, నీ ఇంట్లో బట్టలు చూడడానికి వస్తున్నప్పుడు, నీ దగ్గర కూలికి వస్తున్నప్పుడు చెప్తే వాళ్ళకు అర్థమైంది. ఓహో ఇట్లా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ పాపం మాకైతే ఇస్తాడు కదా అనుకున్నాడు. మాకైతే ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి ఎవరు ఇప్పుడే ఎవరు వస్తుంటే ఆయన అంటున్నాడు, సార్ ఏమిరా సార్ 2 నెలలకు వచ్చే కరెంటు బిల్లు నెలకే వస్తుంది అంటున్నాడు. ఇంతకుముందు 2 నెలలకు 2,000 రూపాయలు వస్తే నెలకే 1,000 రూపాయలు వస్తుంది సార్. ఇప్పుడు 2 నెలల బిల్లును 2 నెలలు తగ్గించి కుట్ట ఎట్లా కుట్టిండో చూడు, తెల కూడా కుట్టుపడేసి అదే 1000 కానీ 2 నెలలు కట్టింది. ఇప్పుడు 2 నెలలు కడతాడు. తాగినోడే కట్టే తాళ్ళటన్ను ఎవడు కడతాడు? సంపదకు కాపలదారుడే ప్రధానమంత్రి. మన సంపదకు కాపలదారుడే ముఖ్యమంత్రి. సంపదకు ఓనర్లు కాదు. ఎందుకంటే మోడీ గారేమో నేను అన్నాడు, సేవకుని అంటాడు. కేసీఆర్ నేను అంటాడు. పెన్షన్ ఇస్తున్నా, పెద్ద కొడుకును కళ్యాణ లక్ష్మి చెక్కిస్తున్నా, మేనమామని అంటాడు. కానీ క్లారిటీ ఉండాలి, క్లారిటీ ఉండాలి. అందుకే నేను అంటున్నాను ఇవాళ మళ్ళీ వీళ్ళు వస్తాను. ఆయన ఏం మాట్లాడుతున్నా చూసిన్నా. ఈటలారికి ఏం సంబంధం? ఈటలారికి ఏం సంబంధం కడగచ్చు. మలకాయలు నిలబడితే ఈటలారికి ఏం సంబంధం అంటే మనం ఏం సమాధానం చెప్పాలి? ఏం సమాధానం చెప్పాలి? ఈటలాంధ్ర అంటోడు అందరి పొత్తుల సర్ది, తెలంగాణ మట్టి బిడ్డ, తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డ, అందరికంటే ఒక కేసు ఉన్న బిడ్డ, జైలులో మగ్గిన బిడ్డ. నాకు ఆదిలాబాదు లేకపోతే అలంపూర్ లేకపోతే మలకాయ ఉంటుందా? ఉంటుందా? ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు, భద్రాచలం నుంచి వెళ్ళి పరిగి వరకు ఎక్కడ పోయినా మా రాజేంద్ర అని చెప్పి చక్కన ఒక ఫోటో దిగిపోతాడు. ఇది అంటే పదవి రాగానే కళ్ళు నెత్తికెక్కి ఎట్లా మాట్లాడతాం ఆలోచించి వాళ్ళ పట్ల మనం ఎట్లా అప్రమత్తం ఆలోచించి. ఇక కులం అంటారు, పైసలు అంటారు, అధికారం అంటారు. మా అధికార పార్టీ ఏం చేస్తున్నారు? ఇవాళ నీకు అధికారం వచ్చింది, నీకు అధికారం వచ్చి అయిపోయింది. ఇవాళ ఇప్పుడు వేసే ఓటు దేశంలో ఏ ప్రభుత్వం ఉండాలి, ఏ పార్టీ ప్రభుత్వం ఉండాలి, ఎవరు ప్రధానమంత్రి కావాలి, ఎన్ని ఉన్నాయా సీట్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి? ఎన్ని ఉన్నాయి? నేను అవమానపరుస్తాను. ఇంకా 2 సీట్ల భారతీయ జనతా పార్టీ కూడా 300 సీట్లు. 40 ఉన్న నీవు అధికారంకి వస్తావా? 400 ఉన్న మోడీ గారు అధికారంకి వస్తారు. ఎవరు నువ్వు ఎట్లా చెప్తావు? ఎట్లా వస్తావా? సాధ్యమైందా? ఇవాళ ఇది ఉంది సమస్య. ఈ సమస్య 118 సమస్య, నీళ్ళు వచ్చి మునిగే సమస్య, రోడ్లు లేని సమస్య, నల్లాలు రాని సమస్య. ఈ సమస్య ఎవరు పరిష్కరించాలి? నీతో రైతులా? నీ ప్రభుత్వం వచ్చే ప్రసక్తి. ఇక బీఆర్ఎస్ గురించి ఇప్పుడు చెప్పాయి, అది ఇర్రిలవెంట్ పార్టీ నా టుడే, ఇర్రిలవెంట్ పార్టీ. కాబట్టి దయచేసి ఇవాళ మోడీ గారు నేషనల్ హైవేస్ నిర్మాణం చేసిండు, లేకపోతే ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసిండు, లేకపోతే శ్రీరాముడు గుడి కట్టిండు, లేకపోతే ప్రపంచ చిత్రపటం మీద భారతీయ జాతి ఆత్మగా నిలబెట్టి ఇవన్నీ ఉన్నాయి మీ దగ్గర. నేను ఒకటే మీకు వచ్చేస్తాను.
నాకు వాళ్ళకైనా కంపారిజన్ ఉందా? నేనేమండి వాళ్ళేమండి, వాళ్ళకి ఏం సంబంధం? నేను కాలు బొమ్మలు అయితే పనితో పికే సర్వీస్ చేసి పెట్టేది. నేను పొలిటికల్ నాకు తెలంగాణ ఉద్యమంలో ఓటేసి గెలిపితే తెలంగాణ వచ్చేంత వరకు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, అరే నేను మా అమ్మ ఇచ్చింది కాదు ఈ పదవి, మా నాన్న ఇచ్చింది కాదు, తెలంగాణ వచ్చేదాకా అవసరమైతే త్యాగం చేస్తే తప్ప కొట్లాడతానని చెప్పినాను. మొట్టమొదటి ఆర్థిక మంత్రి అయితే నేను హాస్టల్లో ఉన్నా కాబట్టి కొలిసి పెట్టే అన్నం, పురుగులు పడ్డ అన్నం, రాళ్ళున్న అన్నం తినాలి. నేను ఆర్థిక మంత్రి అయిన తర్వాత నేను అనుభవించిన బాధ మా పిల్లలు అనుభవించద్దని చెప్పి ఇవాళ కటోరతో కొలిసి పెట్టే అన్నం లేకుండా సరిపోయి కడుపు నిండా అన్నం పెట్టే జీవో, బీపీటీ సన్న బియ్యం జీవో, మంచి భోజనం ఉండేటువంటి జీవో ఇచ్చింది. నా పని అది. కరోనా వచ్చింది, మీరే అంటున్నారు కరోనా వస్తాయి. ఈ దేశంలో కరోనా పేషెంట్ దగ్గరికి పోయిన మొట్టమొదటి మంత్రి నేనే. ఏ కంపెనీ ఇస్తుంది? ఈ చరిత్ర మా చరిత్ర. అందుకని అన్న ఉడికిందా లేని మొత్తం చూడు, ఒక మెతుకుతో తెచ్చిపోతాం. కాబట్టి డెఫినెట్గా ఈ మల్కాజ్గిరి నియోజకవర్గం న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ కాబట్టి అనేక రకాల సమస్యలతో కూడుకునే ఉంటుంది. కాబట్టి ఇవాళ గ్రామ పంచాయతీల జీతాలు పైసలు లేవు, రాష్ట్రపతి గుర్తుపెట్టుకోండి. మున్సిపాలిటీ కార్మికుల జీతాలు లేవు పైసలు, ఇంకా అవుట్ సోర్సింగ్ పంచాయతీ 4 నెలల నుంచే జీతాలు అంతలేవు. ఇవన్నీ ఇప్పుడు మన కళ్ళ మీద కనపడుతుంది. కాబట్టి అంతో ఇంతో రేపు డబుల్ బెడ్రూమ్లు, రేపు అమ్ముడు సీట్ల కింద, లేకపోతే రకరకాల పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వమే అంతో ఇంతో సపోర్ట్ చేస్తాం. కాబట్టి ఒకటి, ఇక్కడున్న ప్రభుత్వం కనుక నిమ్మకు నీరైతే వివరిస్తే కొట్టాడే బాధ్యత నాది. అక్కడున్న ప్రభుత్వం మేమే ఉంటాం కాబట్టి కొట్టాడే అక్కర్లేదు. అక్కడ మేము ఇక్కడ ఏదో సమస్య ప్రస్తావించాలి, సమస్యను ప్రస్తావించే స్థానం ఉండలేదు, సమస్యని పరిష్కరించే స్థానం ఉంటుంది. గుర్తుపెట్టుకో, మోడీ గారు. కాబట్టి మీరు మళ్ళా ఎందుకు వేళ వాళ్ళకు ఏం అవసరం ఉంటుందో చెప్తే చెప్పండి. అంటే దయచేసి మీరు 13 తారీఖు నాడు మీకు మీరే కాలనీ అందరిని అప్రమత్తం చేసుకొని ఒక్క ఓటు పోకుండా మోడీ గారిని మళ్ళీ దేశ ప్రధానమంత్రి చేయాలన్నటువంటి సంకల్పం, దాంట్లో నేను మల్కాజ్గిరి కూడా ఒకటి ఉండాలని సంకల్పం, దాన్ని పూర్తి స్థాయిలో ఆశీర్వదించి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. భారత్ మాత